నమస్తే డియర్ స్టూడెంట్స్. బీన్ లెసన్ నెంబర్ 31, 32 వీటిలో మనం బీన్ యూసేజ్ గురించి నేర్చుకున్నాం. అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వస్తే ఎలా వస్తుంది, బీన్ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ వస్తే ఎలా ఉంటుంది, వుడ్ హ్యావ్ బీన్ ఎలా ఉంటుంది, బీన్ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ అంటే వుడ్ హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్ ఇలాంటి మాటలు వస్తే ఎలా ఉంటుంది, వుడ్ హ్యావ్ పాస్ట్ పార్టిసిపిల్ వస్తే ఎలా ఉంటుంది. వీటిని మనం లెసన్ నెంబర్ 31 అండ్ లెసన్ నెంబర్ 32లో నేర్చుకున్నాం. దానికి కంటిన్యూషన్గా అంటే ఆ లెసన్స్ చివరిలో మనం ఒక విషయం అనుకున్నాం. ఆ టాపిక్కి కంటిన్యూషన్గా మనం మైట్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్ వీటిని ఎలా యూజ్ చేయాలి అని లెసన్ నెంబర్ 32 చివరిలో మనం చెప్పుకున్నాం. అన్ఫార్చునేట్లీ లెసన్ నెంబర్ 33ని వేరే టాపిక్కి చేయాల్సి వచ్చింది. సో ఈ రోజు ఈ లెసన్లో మనం మైట్ హ్యావ్ బీన్, బీన్ వస్తే ఎలా వస్తుంది, బీన్ బదులుగా పాస్ట్ పార్టిసిపిల్ వస్తే ఎలా వస్తుంది, ఇన్ఫార్మ్ వస్తే దాని మీనింగ్ ఏమవుతుంది, వీటిని ఈ టాపిక్లో చూద్దాం. అట్ ద సేమ్ టైం మైట్ హ్యావ్ బీన్తో పాటు మస్ట్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ గాన్ ఇటువంటి మాటలకు కరెక్ట్ మీనింగ్ ఏంటి, వీటిని కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఇందులో మనం నేర్చుకుందాం. ఓకే, మైట్ హ్యావ్ బీన్ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మేబీ, మైట్ బీ, మే ప్లస్ V1, మైట్ ప్లస్ V1ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఇది అందరికీ తెలిసిందే. మేని ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్కి యూజ్ చేస్తాం, మైట్ని ప్రెసెంట్, ఫ్యూచర్ అండ్ పాస్ట్ ని కూడా యూజ్ చేస్తాం, అంటే పాస్ట్ ని చెప్పడానికి కూడా యూజ్ చేస్తాం. హీ మే బి ఎట్ హోమ్, మేబీ, హీ మే బి ఎట్ హోమ్ అతని ఇంటి దగ్గర ఉండొచ్చు, మేబీ. హీ మైట్ బి ఎట్ హోమ్ అతని ఇంటి దగ్గర ఉండొచ్చు, ఇప్పటి గురించి మాట్లాడుతున్నాం. ప్రెసెంట్ హీ మే బి ఎట్ హోమ్ అన్నా, హీ మైట్ బి ఎట్ హోమ్ అన్నా అతను ఇంటి దగ్గర ఉండొచ్చు అనే అర్థం వస్తుంది. మే అండ్ మైట్ ఆర్ ఇంటర్చేంజబుల్, అంటే మే బదులుగా మైట్ యూజ్ చేసినా పర్లేదు, మైట్ బదులుగా మేని యూజ్ చేసినా పర్వాలేదు. ఓకే, ఇది ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ని చెప్తుంది అని ఆల్రెడీ మనం మే మైట్లు నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం. ఆల్రెడీ మీకు అది ఒకవేళ డౌట్ ఉంటే మే మైట్ల గురించి టీచ్ చేసిన వీడియోని చూడండి. ఓకే, అయితే మే బి, మైట్ బి వీటిని ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్కి వాడచ్చు. కానీ పాస్ట్ చెప్పాల్సి వస్తే ఎలా అంటే అతను నిన్న ఇంటి దగ్గర ఉండుండొచ్చు, నిన్న ఇంటి దగ్గర ఉండి ఉండవచ్చు. ఇది చెప్పాలంటే ఎలా చెప్పాలి? నిజానికి పాస్ట్ లో మనం మేని యూజ్ చెయ్యం. మేబీ కానీ, మే హ్యావ్ కానీ ఇలాంటి మాటలు పాస్ట్కి సంబంధించి మనం యూజ్ చేయం. ఒకవేళ పాస్ట్లో అటువంటి మాటలు చెప్పాల్సి వస్తే మైట్ హ్యావ్ బీన్ అని చెప్తాం. అంటే మైట్ హ్యావ్ బీన్ అతను ఇంటి వద్ద లేదా ఆఫీస్లో ఉండి ఉండవచ్చు. మైట్ హ్యావ్ బీన్ అంటే పాస్ట్ లో ఉండి ఉండవచ్చు అని చెప్పాల్సి వచ్చేటప్పుడు మనం మైట్ హ్యావ్ బీన్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న సురేష్ ఇంటికి వెళ్ళాను. ఐ వెంట్ టు సురేష్, ఐ వెంట్ టు సురేష్ అంటే సురేష్ హౌస్ అన్నమాట. ఓకే, బట్ హీ వాజ్ నాట్ దేర్, ద డోర్ వాజ్ లాక్డ్ అని ఎవరితో మనం చెప్తున్నాం. ఐ వెంట్ టు సురేష్, హీ వాజ్ నాట్ దేర్, ద డోర్ వాజ్ లాక్డ్ అని చెప్తున్నప్పుడు ఇమీడియట్ గా ఆ సెకండ్ పర్సన్ చెప్తున్నాడు, ఎస్టర్డే హిస్ ఫాదర్ కేమ్ ఫ్రమ్ విలేజ్ నుంచి ఫాదర్ వచ్చారు. ఐ థింక్ ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే హీ మైట్ హ్యావ్ బీన్ విత్ హిస్ ఫాదర్, హీ మైట్ హ్యావ్ బీన్ విత్ హిస్ ఫాదర్. ఐ థింక్ దే మైట్ హ్యావ్ గాన్ టు హాస్పిటల్, దే మైట్ హ్యావ్ విజిటెడ్ ఎ డాక్టర్, హీ మైట్ హ్యావ్ బీన్ విత్ హిస్ ఫాదర్. అర్థమవుతుందా? అతను వాళ్ళ ఫాదర్ తో ఉండి ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ విత్ హిస్ ఫాదర్. ఎప్పుడు? పాస్ట్ లో. మైట్ హ్యావ్ తర్వాత బీన్ యూస్ చేస్తే ఉండి ఉండవచ్చు, పాస్ట్ లో ఉండి ఉండడం గురించి మనం చెప్తున్నట్లు. ఐ కాల్డ్ హిమ్ ఎస్టర్డే, ఐ కాల్డ్ రాజేష్ ఎస్టర్డే. రాజేష్ కి నిన్న నేను ఫోన్ చేశాను, బట్ హీ డింట్ ఆన్సర్ మై కాల్. అతను నా ఫోన్ ని ఆన్సర్ చేయలేదు. హీ డింట్ ఆన్సర్ మై కాల్. ఎస్, yesterday his boss was at office. Yesterday his boss was at office. He might have been with his boss.
హీ మైట్ హ్యావ్ బీన్ విత్ హిస్ బాస్. అతను తన బాస్ తో ఉండి ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ విత్ హిస్ బాస్. నోట్ దిస్ పాయింట్. అర్థమవుతుందా? అతను బాస్ తో ఉండి ఉండవచ్చు. ఎప్పుడు? ఇప్పుడు బాస్ తో ఉండి ఉండొచ్చు అనే మీనింగ్ అయితే మనం మేబీని యూజ్ చేస్తాం. హీ మే బీ విత్ హిస్ బాస్. నిన్న బాస్ తో ఉండి ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ విత్ హిస్ బాస్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఐ వెంట్ టు రజనీస్ హోమ్. ఐ వెంట్ టు రజనీస్ హోమ్ బట్ షీ వాజ్ నాట్ ఎట్ హోమ్ అని మనం ఎవరితో చెప్తున్నాం. వాట్ టైం డిడ్ యూ గో? ఎన్ని గంటలకు వెళ్ళావు? వాట్ టైం డిడ్ యూ గో? ఎన్ని గంటలకు వెళ్ళావు? ఐ వెంట్ దేర్ అరౌండ్ 5 o'clock. ఐ వెంట్ దేర్ అరౌండ్ 5 o'clock. 5 o'clock దగ్గర నేను ఆమె దగ్గరకు వెళ్ళాను. ఓకే, షీ మైట్ హ్యావ్ బీన్ ఎట్ ఆఫీస్. షీ మైట్ హ్యావ్ బీన్ ఎట్ ఆఫీస్. ఆమె అక్కడ లేదు, ఆమె ఆఫీస్ దగ్గర ఉండి ఉండవచ్చు. 5 o'clock కాబట్టి ఆమె ఆఫీస్ దగ్గర ఉండి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ బీన్ ఎట్ ఆఫీస్. అర్థమవుతుందా? మైట్ హ్యావ్ బీన్. మైట్ హ్యావ్ తర్వాత బీన్ యూస్ చేస్తే పాస్ట్ లో ఉండి ఉండడం గురించి మనం మాట్లాడుతున్నట్టు. ఇక్కడ మే హ్యావ్ వాడొచ్చా? నిజానికి పాస్ట్ గురించి చెప్తున్నప్పుడు మే హ్యావ్ బీన్ యూస్ చేయాలి. పాస్ట్ లో చెప్పాల్సి వస్తే మైట్ హ్యావ్ బీన్. మైట్ కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మైట్ కెన్ బి యూస్డ్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. ప్రెసెంట్ కి యూస్ చేయొచ్చు, పాస్ట్ కి యూస్ చేయొచ్చు అండ్ ఫ్యూచర్ కి కూడా యూస్ చేయొచ్చు. బట్ మే విషయంలోకి వచ్చేసరికి ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో యూస్ చేస్తాం తప్ప పాస్ట్ లో యూస్ చెయ్యం. ఉండి ఉండవచ్చు పాస్ట్ లో ఎప్పుడైనా. అతను పాస్ట్ లో మంచివాడై ఉండొచ్చు లేదా గొప్పవాడై ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ రిచ్. హీ మైట్ హ్యావ్ బీన్ గ్రేట్. హీ మైట్ హ్యావ్ బీన్ గుడ్. అంటే అతను మంచివాడు అయి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ గుడ్ బట్ నాట్ నౌ. ఇప్పుడు కాదు. హీ మైట్ హ్యావ్ బీన్ రిచ్ బట్ నాట్ నౌ. ఇప్పుడు కాదు. హీ మైట్ హ్యావ్ బీన్ రిచ్. అతను గొప్పవాడు అయి ఉండొచ్చు అంటే డబ్బులున్నవాడు అయి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ రిచ్. హీ మైట్ హ్యావ్ బీన్ పోర్. హీ మైట్ హ్యావ్ బీన్ పోర్. ఎప్పుడు? ఒకప్పుడు. హీ మైట్ హ్యావ్ బీన్ పోర్ బట్ టుడే హీ ఈస్ రిచ్. అర్థమవుతుందా? ఈ మైట్ హ్యావ్ బీన్ ని ఎక్కడ యూస్ చేస్తాం? ఒక హస్బెండ్ వైఫ్ తో అడుగుతున్నాడు, వాట్ వాజ్ ద నాయిస్? వాట్ వాజ్ ద నాయిస్ లాస్ట్ నైట్? రాత్రి ఆ శబ్దం ఏంటి? వాట్ వాజ్ ద నాయిస్? ఏంటి ఆ శబ్దం? ఆమె చెప్తుంది, ఇట్ మైట్ హ్యావ్ బీన్ ఎ క్యాట్. ఇట్ మైట్ హ్యావ్ బీన్ ఎ క్యాట్. పిల్ల అయి ఉండొచ్చు రాత్రి శబ్దం. ఐ డోంట్ నో, నాకు కూడా తెలీదు. ఇట్ మైట్ హ్యావ్ బీన్ ఎ క్యాట్. సో మైట్ హ్యావ్ బీన్ అని యూస్ చేస్తే పాస్ట్ లో ఉండి ఉండవచ్చు. బీన్ కి బదులుగా మైట్ హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ ని కూడా యూజ్ చేస్తారు. అంటే పాస్ట్ పార్టిసిపిల్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. గో వెంట్ గాన్ లో గాన్, స్లీప్ స్లెప్ట్ స్లెప్ట్ లో థర్డ్ ఫామ్ అయినటువంటి స్లెప్ట్, ఈట్ ఎయిట్ ఈటెన్ ఈటెన్. సో ఇక్కడ బీన్ బదులుగా పాస్ట్ పార్టిసిపిల్ యూజ్ చేస్తే మీనింగ్ ఎలా ఉంటుంది అనేది మనం జస్ట్ చూద్దాం. ఓకే, మనం ఏదో దేనికోసం వెతుకుతున్నాం. వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్? వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్? దేనికోసం వెతుకుతున్నావు? వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్ అంటే మనం చెప్తున్నాం, ఐ కెప్ట్ మై వాలెట్ హియర్. ఐ కెప్ట్ మై వాలెట్ హియర్. ఐ కెనాట్ ఫైండ్ ఇట్ నౌ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ నౌ. ఇక్కడే పెట్టాను. ఐ కెప్ట్ మై వాలెట్ హియర్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ నౌ. అది నాకు కనిపించట్లేదు అంటే చెప్తున్నారు. మీరు ఆఫీస్ దగ్గర వదిలేశారేమో, ఇంకా ఇంట్లో లేదు అని అంటే మీరు ఆఫీస్ దగ్గర వదిలి ఉండి ఉండవచ్చు. You might have left. You might have left at office. You might have, చూడండి, you might have ఇక్కడ లీవ్, లెఫ్ట్, లెఫ్ట్ లో థర్డ్ ఫామ్ అయినటువంటి లెఫ్ట్ ని యూస్ చేస్తున్నాం. You might have left your wallet at office. ఆఫీస్ దగ్గర వాలెట్ ని వదిలేసి ఉండి ఉండవచ్చు. ఇది కూడా పాస్టే. మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ వస్తే ఒక పనిని మీరు గతంలో చేసి ఉండి ఉండవచ్చు. యూ మైట్ హ్యావ్ లెఫ్ట్ యువర్ వాలెట్ అట్ ఆఫీస్. ఆఫీస్ దగ్గర మీరు వాలెట్ ని విడిచిపెట్టేసి ఉండి ఉండవచ్చు.
మైట్ హ్యావ్ బీన్ అంటే ఉండి ఉండవచ్చు. బీన్ కి బదులుగా మనం పాస్ట్ పార్టిసిపిల్ ఏ వర్బుదైనా పాస్ట్ పార్టిసిపిల్ యూజ్ చేస్తే అక్కడ మైట్ హ్యావ్ లెఫ్ట్, మైట్ హ్యావ్ గాన్, అతను వెళ్ళి ఉండి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ గాన్ దేర్. పాస్ట్ లో అతను వెళ్ళి ఉండి ఉండవచ్చు. ఇది పాస్ట్ లో మైట్ హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ ని యూజ్ చేస్తే. సపోజ్ బస్ ఎక్కాం, బస్ ఎక్కినప్పుడు బాగానే ఉన్నాం, బస్ దిగినప్పుడు మనం ఏదో వెతుక్కుంటున్నాం, మన ఫ్రెండ్ అడుగుతున్నాడు, వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్? ఏం వెతుకుతున్నావు? యా, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ మై వాలెట్, నా వాలెట్ కోసం వెతుకుతున్నాను. లేదా ఎస్, ఐ డోంట్ హ్యావ్ మై వాలెట్ హియర్, సో యూ మైట్ హ్యావ్ లెఫ్ట్ ఎట్ ఆఫీస్. ఆఫీస్ దగ్గర విడిచిపెట్టి ఉండవచ్చు. దీనికి మనం చెప్తున్నాం, నో, I had my purse when I got on bus. When I got on bus, I had my purse. నా దగ్గర ఉంది, పర్స్ ని నా దగ్గర ఉంది బస్ ఎక్కినప్పుడు. బట్ ఇట్ ఇస్ నాట్ నౌ విత్ మీ, అది నాతో లేదు. ఇప్పుడు ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు, సంబడి మైట్ హ్యావ్ స్టోలెన్ ఇట్. స్టోలెన్. సంబడి మైట్ హ్యావ్ స్టోలెన్ ఇట్. ఎవరో కొట్టేసి ఉంటారు. సంబడి మైట్ హ్యావ్ స్టోలెన్ ఇట్. చూడండి, యూ మైట్ హ్యావ్ లెఫ్ట్ ఇట్ అట్ ఆఫీస్ దగ్గర విడిచిపెట్టేసి ఉండి ఉండవచ్చు. పాస్ట్ లోనే యూ మైట్ హ్యావ్ లెఫ్ట్. సంబడి మైట్ హ్యావ్ స్టోలెన్ ఇట్. ఎవరో దొంగిలించి ఉండి ఉండవచ్చు, కొట్టేసి ఉండి ఉండవచ్చు. సంబడి మైట్ హ్యావ్ స్టోలెన్ ఇట్. మనం న్యూస్ పేపర్ కోసం వెతుకుతున్నాం. వేర్ ఇస్ ద న్యూస్ పేపర్? ఐ కాంట్ ఫైండ్ ఇట్. ఇక్కడ న్యూస్ పేపర్ లేదు, ఎక్కడుంది? వేర్ ఇస్ ద న్యూస్ పేపర్ అంటే చెప్తున్నారు ఇంట్లో వాళ్ళు, ఐ థింక్ చిల్డ్రన్ మైట్ హ్యావ్ కెప్ట్ ఇట్ సమ్వేర్. Children might have kept. Children might have kept it somewhere. పిల్లలు ఎక్కడో దానిని పెట్టేసి ఉండి ఉండొచ్చు. Children might have kept it somewhere. ఎక్కడో దానిని దాచిపెట్టి ఉండవచ్చు. గెటింగ్ ద పాయింట్? మైట్ హ్యావ్ తర్వాత బీన్ వస్తే ఉండి ఉండవచ్చు పాస్ట్ లో. బీన్ కి బదులుగా ఏదైనా పాస్ట్ పార్టిసిపిల్ వస్తే మనం ఆ పనిని చేసి ఉండవచ్చు. Children might have kept. Somebody might have stolen your purse. You might have left your wallet at office. ఇలా మనం might have తర్వాత past participle యూజ్ చేస్తే నెక్స్ట్ మైట్ హ్యావ్ బీన్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. మైట్ హ్యావ్ బీన్ తర్వాత ఇంగ్ ఫామ్ కూడా వస్తుంది కొన్నిసార్లు. అంటే ఇంగ్ ఫామ్ వచ్చిందంటే అర్థం ఏంటి? ప్రెసెంట్ పార్టిసిపిల్. ఇంగ్ ఫామ్ వచ్చిందంటే అర్థం ఏమవుతుంది? ఆ పని జరుగుతూ ఉండి ఉండవచ్చు. మైట్ హ్యావ్ అంటే పాస్ట్. దాని తర్వాత ఐఎన్జి ఫామ్ ని తగిలించామంటే, ప్రెసెంట్ పార్టిసిపిల్ ని తగిలించామంటే ఒక పని జరుగుతూ ఉండి ఉండవచ్చు. Yesterday, I went to her home. I knocked. నేను తలుపు కొట్టాను. I knocked. But she didn't open the door. ఇప్పుడు వెంటనే ఎవరో చెప్తున్నారు, she might have been. అయితే ఉండుండొచ్చు. she might have been at home. ఇంట్లోనే ఉండుండొచ్చు. she might have been sleeping. She might have been sleeping. ఆమె నిద్రపోతూ ఉండి ఉండవచ్చు. పాస్ట్ లో జరుగుతూ ఉండి ఉండవచ్చు. She might have been sleeping. I called her, but she didn't answer. She didn't take the call. నేను ఫోన్ చేశాను. She didn't take the call. She didn't answer. ఆమె ఆన్సర్ చేయలేదు. She might have been watching TV. She might have been watching TV. ఆమె టీవీని చూస్తూ ఉండి ఉండవచ్చు. She might have been watching TV. ఆమె టీవీ చూస్తూ ఉండి ఉండవచ్చు. లేదా ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేసి ఉండవచ్చు. She might have switched off. మళ్ళీ might have past participle యూజ్ చేస్తాం. She might have switched off her phone. ఆమె స్విచ్ ఆఫ్ చేసేసి ఉండవచ్చు. No, it was ringing. లేదు, రింగ్ అవుతూ ఉంది. Then she might have been watching TV. ఆమె టీవీని చూస్తూ ఉండుండొచ్చు. ఆమె విని ఉండకపోవచ్చు. నెగిటివ్ ఎలా చెప్తాం? వెరీ సింపుల్. మైట్
not have. She might not have heard the ring. She might not have heard the knock. Knock ని రింగ్ ని ఆమె విని ఉండకపోవచ్చు. She might have heard. ఆమె విని ఉండవచ్చు. She might not have heard. ఆమె విని ఉండకపోయి ఉండవచ్చు. అర్థమవుతుందా? Might not been. ఆమె ఉండి ఉండవచ్చు. ఇంటి దగ్గరే ఉండి ఉండొచ్చు. She might have been at home. She might have స్విచ్డ్ ఆఫ్. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ స్విచ్డ్ ఆఫ్. తర్వాత షీ మైట్ హ్యావ్ బీన్ వాచింగ్. షీ మైట్ హ్యావ్ బీన్ వాచింగ్ అంటే బీన్ యూజ్ చేసాం. బీన్ కు బదులుగా పాస్ట్ పార్టిసిపల్ యూజ్ చేసాం. బీన్ తర్వాత ఇన్ ఫామ్ ని యూజ్ చేస్తే ఒక పని పాస్ట్ లో జరుగుతూ ఉండుండొచ్చు. షీ మైట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. ఆమె టీవీని చూస్తూ ఉండవచ్చు. ఇప్పుడు నెగిటివ్ చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఎలా చెప్తాం? షీ మైట్ నాట్ చెప్తే సరే. షీ మైట్ నాట్ హ్యావ్ బీన్. షీ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఎట్ హోమ్. ఆమె ఇంటి దగ్గర ఉండి ఉండకపోవచ్చు. షీ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఎట్ హోమ్. ఉండి ఉండకపోవచ్చు. షీ మైట్ నాట్ హ్యావ్ హర్డ్. షీ మైట్ నాట్ హ్యావ్ హర్డ్ ద రింగ్. ఆమె విని ఉండకపోవచ్చు. షీ మైట్ నాట్ హ్యావ్ హర్డ్ ద రింగ్. అర్థమవుతుందా? లేదు, రింగ్ అవుతుంది, తీయట్లేదు. ఓకే, అంటే ఇంకోటి, వాళ్ళు ఆ టైంకి భోజనం చేస్తూ ఉండొచ్చు. దే మైట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ లంచ్, డిన్నర్, వాట్ ఎవర్. దే మైట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ డిన్నర్. అంటే మైట్ హ్యావ్ తర్వాత బీన్ వస్తే పాస్ట్ లో ఉండి ఉండవచ్చు. మైట్ హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వస్తే పాస్ట్ లో ఒక పనిని చేసి ఉండవచ్చు. మైట్ హ్యావ్ తర్వాత ఇన్ఫార్మ్ వస్తే పాస్ట్ లో ఒక పని జరుగుతూ ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. షీ మైట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. ఆమె సినిమాను చూస్తూ ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ లంచ్. వాళ్ళు లంచ్ చేస్తూ ఉండొచ్చు. యూజువలీ దే డోంట్ ఆన్సర్ ఎనీ కాల్ వైల్ దే హ్యావ్ లంచ్. అర్థమవుతుందా? వాళ్ళు లంచ్ చేస్తున్నప్పుడు యూజువల్ గా ఏ కాల్ ని అటెండ్ చేయరు. దే మైట్ హ్యావ్ బీన్ ఎస్టర్డే, దే మైట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ లంచ్. ఇలా మనం చెప్పుకోవచ్చు. నెగిటివ్ చెప్పాల్సి వస్తే మైట్ నాట్ హ్యావ్ బీన్, మైట్ నాట్ హ్యావ్ గాన్, హర్డ్. ఇవన్నీ టీవీని చూస్తూ ఉండి ఉండకపోవచ్చు. వాళ్ళ టైంలో టీవీని చూస్తూ ఉండకపోవచ్చు. దే మైట్ నాట్ హ్యావ్ బీన్, దే మైట్ నాట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. దే మైట్ హ్యావ్ బీన్ స్లీపింగ్. వాళ్ళు నిద్రపోతూ ఉండి ఉండవచ్చు. ఓకే, ఒక్కసారితో ఏది అర్థం కాదు. అవసరమైతే ఇంకోసారి వినండి. ఓకే, అలాగే ఎగ్జాంపుల్స్ని మీ సొంతంగా ట్రై టు క్రియేట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ యువర్ ఓన్. మీ సొంతంగా కొన్ని ఎగ్జాంపుల్స్ని క్రియేట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ టాపిక్ పైన ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్, మస్ట్ని కూడా చాలా వరకు ఇదే ఉద్దేశంతో యూజ్ చేస్తాం. పాస్ట్లోనే మస్ట్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ గాన్, మస్ట్ హ్యావ్ బీన్ స్లీపింగ్, ఇలాంటి మాటల్ని. అయితే మైట్కి మస్ట్కి ఉన్నటువంటి తేడా ఏంటి? మైట్ హ్యావ్ బీన్ అంటే ఏంటి? మస్ట్ హ్యావ్ బీన్ అంటే ఏంటి? చాలా చిన్న తేడా అండి, మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. షీ మైట్ హ్యావ్ బీన్ ఎట్ ఆఫీస్. షీ మైట్ హ్యావ్ బీన్ ఎట్ ఆఫీస్. ఆమె ఆఫీస్ దగ్గర ఉండి ఉండవచ్చు. పాసిబిలిటీని చెప్తున్నాం. ఆమె ఆఫీస్ దగ్గర ఉండి ఉండవచ్చు. ఇదే మైట్ తీసేసి మస్ట్ ని పెట్టామనుకోండి, అంటే షీ మస్ట్ హ్యావ్ బీన్ ఎట్ ఆఫీస్. షీ మస్ట్ హ్యావ్ బీన్ ఎట్ ఆఫీస్ అంటే అర్థం ఏమవుతుంది? ఆమె ఆఫీస్ దగ్గరే ఉండి ఉంటుంది. ఐఎమ్ ష్యూర్ ఆఫ్ ఇట్. దాని గురించి నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆమె ఆఫీస్ దగ్గరే ఉండి ఉంటుంది. షీ మస్ట్ హ్యావ్ బీన్. మామూలుగా షీ మైట్ హ్యావ్ బీన్ అని చెప్తే ఉండి ఉండొచ్చు, పాసిబిలిటీ గురించి చెప్తున్నాం. అలా కాకుండా షీ మస్ట్ హ్యావ్ బీన్ ఎట్ ఆఫీస్, ఆమె ఆఫీస్ దగ్గరే ఉండి ఉంటుంది. బట్ షీ డింట్ టేక్ యువర్ కాల్, షీ డింట్ ఆన్సర్ యువర్ కాల్. అంటే దేర్ మే బి సమ్ అదర్ రీజన్. దేర్ మైట్ హ్యావ్ బీన్ సమ్ అదర్ రీజన్. ఇంకేదో కారణం ఉండి ఉండవచ్చు. ఆమె నీకు ఫోన్ తీయలేదంటే షీ మస్ట్ హ్యావ్ బీన్ ఎట్ ఆఫీస్, ఆమె ఇంటి దగ్గరే ఉండి ఉండొచ్చు. ఇంకేదో రీజన్ ఉండి ఉండొచ్చు. షీ మస్ట్ హ్యావ్ బీన్, ఆమె ఆఫీస్ దగ్గరే ఉండి ఉంటుంది. ఇక్కడ మనం చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా జరిగి ఉంటుంది అని నాకు పూర్తి నమ్మకంగా ఉంది అని చెప్పటం మస్ట్ని యూజ్ చేస్తే. మీకు అర్థమవుతుందా? వేర్ ఇస్ ద న్యూస్ పేపర్? న్యూస్ పేపర్ ఎక్కడుంది? చిల్డ్రన్ మైట్ హ్యావ్ కెప్ట్ ఇట్ సమ్వేర్. చిల్డ్రన్ మైట్ హ్యావ్ కెప్ట్ ఇట్ సమ్వేర్. పిల్లలు ఎక్కడో పెట్టేసి ఉండొచ్చు. చిల్డ్రన్ మైట్ హ్యావ్ కెప్ట్. అలా కాకుండా ద బాయ్ మస్ట్ హ్యావ్ థ్రోన్ ఇట్ అవే.
ద పేపర్ బాయ్ మస్ట్ హ్యావ్ థ్రోన్ ఇట్ అవే. పేపర్ బాయ్ దాన్ని విసిరేసి ఉంటాడు. బికాస్ ఐ నో అతని క్యారెక్టర్ ఏంటి, అతని మెంటాలిటీ ఏంటి, అతను ఎంత ర్యాష్గా విసిరేస్తుంటాడు అనేది నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, మైట్ హ్యావ్ పాసిబిలిటీని చెప్పట్లేదు. హీ మస్ట్ హ్యావ్ అతను ఆ పనిని చేసి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ థ్రోన్ ఇట్ అవే. ఎక్కడో పడేసి ఉంటాడు, పడేసి ఉండి ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ థ్రోన్ ఇట్ అవే. హీ మైట్ హ్యావ్ థ్రోన్ ఇట్ అవే, విసిరేసి ఉండి ఉండొచ్చు. మైట్ని తీసేసి హీ మస్ట్ హ్యావ్ థ్రోన్ ఇట్ అవే అని చెప్పామనుకోండి, విసిరేసి ఉంటాడు. వాళ్ళు ఖచ్చితంగా అలానే చేస్తుంటాడు. దీనికి మస్ట్ బీతో మనం లెసన్స్ చెప్పుకున్నాం. ఒక్కసారి అది చూడండి, ఓల్డ్ లెసన్స్. మీ దగ్గర నోట్స్ చేసుకో ఉంటే ఆ నోట్స్ని చదవండి. హీ మస్ట్ బి ద థీఫ్, వాడే దొంగ అయి ఉంటాడు. హీ మే బి ద థీఫ్, అతను దొంగ అయి ఉండవచ్చు. హీ మస్ట్ బి ద థీఫ్, అతనే దొంగ అయి ఉంటాడు. ఈ రెండింటికి డిఫరెన్సే. ఇక్కడ మే హ్యావ్ తో ఏం చెప్పాము, మే హ్యావ్ బీన్ ఎలా యూస్ చేస్తామో మస్ట్ ని పెడితే ఆటోమేటిక్గా అదే అర్థం వస్తుంది. కానీ అది ఉండి ఉంటుంది, ఖచ్చితంగా అతను చేసే ఉంటాడు, ఇలాంటి మీనింగ్ వస్తుంది. మైట్ హ్యావ్ యూస్ చేసినప్పుడు మీనింగ్ చేసి ఉండొచ్చు, మస్ట్ హ్యావ్ యూస్ చేసేటప్పుడు చేసే ఉంటాడు అని చెప్పటం. ఓకే, ఇదే విషయాన్ని మనం ఇంగ్ ఫామ్తో చెప్పామనుకోండి, వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. వాళ్ళ టైంకి ఖచ్చితంగా భోజనం చేస్తూనే ఉంటారు. చేస్తున్నారు అని చెప్పట్లేదు మనం, చేస్తూ ఉండి ఉంటారు. దే మస్ట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ లంచ్ ఆర్ హ్యావింగ్ డిన్నర్. ఐ నాక్డ్, నేను కొట్టాను, బట్ దే డిడ్ంట్ ఓపెన్. ఐ ర్యాంగ్ దెమ్ బట్ దే డిడ్ టేక్ ద కాల్. దే మైట్ హ్యావ్ బీన్ హ్యావింగ్, వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, పాసిబిలిటీ గురించి చెప్తున్నాం. కానీ వాట్ టైం డిడ్ యూ గో దేర్, వాట్ టైం డిడ్ యూ నాక్ ద డోర్, ఎన్ని గంటలకు తలుపు కొట్టావు, యా అరౌండ్ 1. దే మస్ట్ హ్యావ్ బీన్ హ్యావింగ్, దే మస్ట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ లంచ్. డెఫినెట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు టైం. దే మస్ట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ లంచ్, దే మస్ట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ లంచ్. వాళ్ళ టైంకి ఖచ్చితంగా భోజనం చేస్తూ ఉంటారు. యూజువలీ వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఫోన్ తీయరు, అర్థమవుతుందా. షీ మస్ట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ, ఆమె టీవీని చూస్తూ ఉంటుంది. షీ మైట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ, ఆమె చూస్తూ ఉండి ఉండవచ్చు. షీ మస్ట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ, ఖచ్చితంగా ఆమె టీవీ చూస్తుంటుంది. నా అంచనా అర్థమవుతుందా. మైట్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్. మైట్ హ్యావ్ పాస్ట్ పార్టిసిపల్, మస్ట్ హ్యావ్ పాస్ట్ పార్టిసిపల్. మైట్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్, మస్ట్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఇలా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ మాటని ఎలా చెప్పాలో అలానే చెప్పాలి. ఓకే, ఎస్టర్డే షీ మే బీ ఎట్ ఆఫీస్, రాంగ్ అండి. ఎస్టర్డే షీ మే బీ ఎట్ ఆఫీస్ అర్థమైపోవచ్చు, అంటే ఆమె నిన్న ఆఫీస్ దగ్గర ఉండుండొచ్చు అని అర్థం అవ్వచ్చు, బట్ ఇట్స్ రాంగ్. ఎస్టర్డే షీ మే బీ ఎట్ హోమ్ అనేది కరెక్ట్ కాదు. ఎస్టర్డే షీ మే బీ ఎట్ ఆఫీస్ కరెక్ట్ కాదు. ఎస్టర్డే అని చెప్పడం వల్ల మనకు అర్థమైతే అవ్వచ్చు, కానీ మనం కరెక్ట్గా చెప్తున్నట్టు కాదు. మరి ఎలా చెప్పాలి, ఎస్టర్డే షీ మస్ట్ హ్యావ్ బీన్, షీ మైట్ హ్యావ్ బీన్ అంటేనే మీరు కరెక్ట్గా చెప్తున్నట్టు, ఇంగ్లీష్ని పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నట్టు. సో బిఫోర్ క్లోజింగ్ ద టాపిక్ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి చిన్న విషయాన్ని, అంటే మీకు ఇంగ్లీష్ పైన ఆసక్తి ఉంటే, లేదంటే మనం ఎలా మాట్లాడినా నో ఇష్యూ, ఆసక్తి ఉంటే ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్డ్గా క్లియర్గా మాట్లాడటం నేర్చుకోండి. అలా మాట్లాడటం నేర్చుకున్నప్పుడు ప్రతి టాపిక్ని ఖచ్చితంగా ఇలాగే చెప్పాలి అని మనకు తెలిసినప్పుడు నో బడీ కెన్ స్టాప్ యూ. హెసిటేట్ చేయటం ఇలాంటిది ఏమీ ఉండదు. ఎక్కడైనా మీరు హ్యాపీగా హాయిగా మాట్లాడేయచ్చు. ఓకే, మీకు మీ జాబ్లో కానీ మరో దాంట్లో కానీ చాలా హాయిగా రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఎందుకంటే వెన్ వీ నో వాట్ వీఆర్ టాకింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఎప్పుడైతే మనకు తెలిసిందో మనం మాట్లాడుతున్నది కరెక్ట్ అంటే ఇంకెవరు మనల్ని ఆపుతారు. సో కరెక్ట్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా కరెక్ట్గా మాట్లాడగలుగుతాం. సో ఏ టాపిక్ నేర్చుకున్నా మినిమం ఒక 10 to 15 ఎగ్జాంపుల్స్ని సొంతంగా తయారు చేసుకోండి. ఓకే, అలా చేసుకుంటే మీకు ఆ టాపిక్ పైన కమాండ్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.